హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఇవాళ బ్లాక్ ఫ్రైడే ఇక్కడ. సో షాపింగ్కి వెళ్తున్నాను. కావాల్సినవి ఆల్రెడీ తీసుకున్నా, బట్ ఇవాళ బ్లాక్ ఫ్రైడే కాబట్టి ఇంకా మంచి డీల్స్ ఏమైనా ఉంటాయేమో చూసి కొనేద్దాం. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ మై అమేజింగ్ బ్రంచ్. క్యారెట్స్ అండ్ యాపిల్స్, సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ ఆల్సో ఓట్ మీల్. మా వాళ్ళందరూ మార్నింగ్ వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు నన్ను పిలిచారు. నాకు అప్పుడు కొంచెం వర్క్ ఉంది, అందుకే మనం ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోతున్నాం. ఐ థింక్ చాలా రోజులు నేను బస్ ఎక్కి. బయటకున్న ప్రతిసారి కార్ అలవాటు అయిపోయింది నాకు కూడా. ఇప్పుడే గ్రేట్ మాల్ రీచ్ అయ్యాను. చాలా అంటే చాలా మంది ఉన్నారు. టేక్ ఎ లుక్. నాకైతే తెలియదు వీళ్ళకి పార్కింగ్ ఎలా దొరికిందో. చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. సో యూజువల్లీ ప్రతి సీజన్కి ఫుల్గా బట్టలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్ ఆఫర్స్ కోసం వెయిట్ చేసి మళ్ళీ బట్టలు తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ బట్టలు తీసుకొని మళ్ళీ రిపీట్ చేస్తూ తీసుకున్న బట్టలు అలా భద్రంగా షెల్ఫ్లో దాచుకొని అలా ఎందుకు కొంటున్నానో నాకే తెలియక కొంటూనే ఉన్న డబ్బులన్నీ అవ చేసుకుంటూ ఎవరైనా ఉంటారు. అది నేనే. ఎక్కడ చూసినా సేల్ అనైతే ఉంది. యూజువల్లీ నేను షాపింగ్ చేయడానికి ఏం లేదు, బికాస్ మంత్కి ఒక్కసారి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని కొనుక్కుంటా. శివ ఎక్కడ? ఎక్స్ప్రెస్లోనా ఆఫర్స్ ఉన్నాయి ఏమన్నా? ఓకే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎలా దొరికింది మీకు పార్కింగ్? ఓ మై గాడ్, వెరీ లక్కీ. ఓకే, వస్తున్నా అయితే. వీళ్ళు యాక్చువల్ ఎక్స్ప్రెస్లో షాప్ చేస్తున్నారంట, బట్ ఆ స్టోర్ ఎత్తుకోవడానికి ఒక అరగంట పట్టేటట్టు ఉంది. షాపింగ్ అయిపోయిందా? Hello. Hey guys, I'm new to here, Kali. I'm from చందు, శివ. Hello everyone. అయిపోయిందా షాపింగ్? Almost. నీది శివ? తీసుకోవాలి. సో హాయ్. సో యాక్చువల్లీ లోపల చాలామంది ఉన్నారు ఎక్స్ప్రెస్లో. ఇంకా డైరెక్ట్ గెస్ట్కి వెళ్ళి ఏదన్నా నా రేంజ్లో దొరుకుతో లేదో చెక్ చేసుకుంటా. ఇక్కడికి వచ్చే ముందే ఫుల్గా కాప్స్ తినేసి రావాలి. హలో. సో ఫుల్గా కాప్స్ తినేసి రావాలి, బికాస్ ఎక్కువ వాక్ చేయాలి కాబట్టి. ఆల్మోస్ట్ పావు గంట నుంచి ఎదుగుతున్నా గెస్ట్ ఎక్కడ ఉందో. నేను ఇంకా గెస్ట్ చేయలేకపోతున్నాను. అన్ని బ్రాండ్స్ కనిపిస్తున్నాయి. గెస్ట్ ఎక్కడమ్మా? మరి ఆల్మోస్ట్ ఒక ప్రదక్షిణం చేస్తాం మాల్ మొత్తం. నాకు సరిగ్గా కనపడతలేదా అసలు ఇక్కడ గెస్ట్ లేదా? ఫైనల్గా గెస్ట్ అయితే కనపడింది. చాలానే ఉంది క్యూ. ప్రాబ్లీ హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ మైండ్ ఇఫ్ ఐ డూ రికార్డింగ్? ఈ బ్యాగ్స్ షాప్ చేయడం చాలా కష్టం. బ్రో బిజీ ఉన్నా? అవునా? అక్కడ షాపింగ్ అయిన తర్వాత గెస్ట్కి ఏమైనా రాగలుగుతావా? ఓ అవునా. యాక్చువల్లీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అనుకుంటున్నా, బట్ నాకు అంత క్లారిటీ లేదు ఏవి తీసుకోవచ్చని. యా, ఇది అయిపోయిన తర్వాత రాబో వేరే తీసుకోవచ్చు. ఇప్పటిదాకా నేను పర్ఫ్యూమ్స్ చూడడానికి ఒక ప్లేస్కి వెళ్ళాను, కానీ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీఆర్ బ్యాక్ టు గెస్ అగైన్. అంటే ఏజ్ 20 to 30 అండ్ ఏజ్ 40 to 50. 20 to 30 వాళ్ళకి ఇది బాగుంటుందా? సో మమ్మీ ఏజ్ వాళ్ళకి ఇవి బాగుంటాయా? ఓ ఇలాంటివి బాగుంటాయి అయితే. నువ్వేమైనా బ్యాగ్స్ తీసుకుంటున్నావు బ్రో?
ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా మరి? అంటే చాలా బాగుంది కానీ వాళ్ళకి సెట్ అవ్వదేమో అని. బాగుంది కదా. ఈ రెండిట్లో ఏది బాగుంది బ్రో? రిటర్న్ పాలసీ 30 days ఉండిద్దా? ఓకే, షుడ్ ఐ ట్యాప్? థ్యాంక్ యూ. Yeah, of course. కెన్ ఐ గెట్ ద న్యూ రిసిప్ట్ యాజ్ వెల్? I will give you. Yeah. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. You're welcome. Have a good day. యూ టూ. ఒక దానికి ఆఫర్ సరిగ్గా అప్లై చేయలేదు, డౌట్ వచ్చింది అంత ఎందుకు అవుతుందని. బట్ అడిగితే చెక్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ నాకు సేమ్ కార్డ్కి పంపించేశారు. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఇవాళ షాపింగ్ చేయడం కాదు, షాపింగ్ చేస్తూ బ్లాగ్ చేయడం. యాక్చువల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది కానీ ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ చాలా ఉంది. మేబీ ఒక 2 hours పట్టొచ్చు మేము వెళ్ళేసరికి. చూడండి, so finally we are back. So that's all for the vlog. See you in the next video. Until then, take care.